హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ మ్యాగీ అండి. పేరే కొత్తగా ఉందనుకుంటున్నారా? ఈ కాలంలో స్వీట్ కార్న్ అనేది ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా కూరగాయలన్నీ ఒకసారి పెట్టుకొని నీట్గా వాష్ చేసుకొని కడిగి సన్నగా తరిగి పెట్టుకోండి. దీనికి కావాల్సింది ఒక ఆలు, ఒక టమాటా, ఒక క్యాప్సికమ్ అండ్ ఒక ఆనియన్, ఒక 2 బీన్స్, 3 వెల్లుల్లి రెబ్బలండి. వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరుక్కొని ఇలా ముందుగా వెల్లుల్లి రెబ్బల్ని అయితే వేయించుకోవాలండి. ఇవి వేయించుకున్న తర్వాత మనం కూరగాయలన్నీ ఒక్కొక్కటిగా ముందు ఆనియన్ వేసుకోండి. ఆనియన్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత క్యారెట్ అండి, ఆ తర్వాత ఆలు అండి. క్యారెట్, ఆలు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఇవి మగ్గనికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ముందుగా వేసుకున్నామండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత క్యాప్సికమ్, పచ్చిమిర్చి, బీన్స్ ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి వేసుకున్నానండి. ఇవి కొంచెం అంటే అటు ఇటుగా ఒక 50% మగ్గిన తర్వాతనే టమాటా వేసుకోవాలండి. టమాటా ముందుగా వేసుకుంటే అది త్వరగా మగ్గిపోతుంది, ప్యాన్కి అనేది అంటుకుంటుంది కాబట్టి ముందుగా టమాటా వేయొద్దండి. ఇవన్నీ మగ్గిన తర్వాత దీంట్లోనే మనం ఎంతైతే మీకు స్వీట్ కార్న్ నచ్చుతుందో అంత వేసుకొని నేనైతే చిన్న 2 కప్స్ వేసుకున్నాను. మీకు ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ వేసుకోండి. ఈ 2 కప్స్ అనేది మంచిగా అంటే 2కి 2 కప్స్ అనేది మంచిగా సెట్ అవుతుంది. ఇంకా ఎక్కువైతే అంత మంచిగా అనిపించకపోవచ్చు, కొంచెం చూసి వేసుకోండి. ఇదే టైంలోనే ఉప్పు, కారం, పసుపు వేసుకొని కూరగాయలన్నీ బాగా కలిదిప్పుకోవాలి. ఇవి కొద్దిసేపు మూత పెట్టి వదిలేసేయండి. ఆ తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఆల్మోస్ట్ 60 to 70% మగ్గిన తర్వాత వాటర్ పోసేసి బాగా మరిగే వరకు వదిలేసేయండి. ఇందులోనే మనకు మ్యాగీ మసాలా యాడ్ చేసుకొని 70% ఉడికే వరకు వదిలేసేయండి. ఈ 70 to 80% ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు ఉడికిపోతాయి. స్వీట్ కార్న్ కానీ, క్యాప్సికమ్ కానీ అండ్ ఆలు కానీ, క్యారెట్ కానీ మంచిగా ఉడుకుతుంది. అలా ఉడికాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అవి ఉడికినాయి అని అనుకున్న తర్వాత మనకి ఎంతైతే మీరు క్వాంటిటీ మ్యాగీ తీసుకోవాలి, నేనైతే 2 తీసుకున్నాను. మీరు ఎంత కావాలనుకుంటారో అంతైతే వేసుకోండి. అవి మ్యాగీ అయితే మొత్తం ఇలా వేసుకోండి. నేనైతే ఇలా తుంచి వేసానండి, ఎందుకంటే పిల్లలకి మరీ పొడవు అయితే తినడానికి కష్టమవుతుంది కాబట్టి నేను చిన్న చిన్నగా కట్ చేసి వేసాను. ఇది ఎప్పుడు చేయనండి మ్యాగీ, ఎప్పుడో ఒకసారి చేస్తానండి. తర్వాత ఇవన్నీ మంచిగా వేసుకున్న తర్వాత మొత్తం నీట్గా కలయి తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్, ఆల్మోస్ట్ 2-3 మినిట్స్ సరిపోతుందండి. లేదా 3 to 4 మినిట్స్ మీరు మూత పెట్టి వదిలేసేయండి. మంచిగా మగ్గిపోతుంది అండ్ అడుగు కూడా అంటుకోదు. 4 మినిట్స్ అంటే మరీ ఎక్కువ అవుతుంది. 3 మినిట్స్కి తర్వాత మూత తీసి ఒకసారి తిప్పుకొని చూడండి. వాటర్ తక్కువైనా ఎక్కువైందా, సాల్ట్ సరిపోలేదా, లేకపోతే కారం సరిపోలేదా, ఏవైనా సరిపోకపోతే ఈ టైంలోనే వేసుకోండి. అంతే అండి, వేడివేడిగా స్వీట్ కార్న్ మ్యాగీ అనేది రెడీ అయిపోయింది. చాలా స్పైసీగా, చాలా టేస్ట్గా ఉందండి.